హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్కి సంబంధించి ఫిజిక్స్ అనే టాపిక్ అయితే తీసుకుందాము. ఇక్కడ దీంట్లో నుంచి మనకు ప్రీవియస్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్? సో వెలాసిటీ, యాక్సిలరేషన్, డిస్టెన్స్, ఫోర్స్. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటుందని ఏమంటాం మనం? వెక్టార్ అంటాం. మరి స్కేలార్ అంటే ఏమి? స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ ఏదో ఒకటి ఉంటుందని స్కేలార్ అంటాము. రెండు ఉంటుందని ఏమంటాం మనం? వెక్టార్ కింద తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెలాసిటీ తీసుకున్నారనుకోండి, వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం, ఇది ఒక వెక్టార్. యాక్సిలరేషన్ తీసుకుంటే వెలాసిటీ బై టైం, ఇది కూడా ఒక వెక్టార్. అదే మనం డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మనకి డిస్టెన్స్ మాత్రమే ఉంది, అంటే ఇది స్కేలార్ క్వాంటిటీ. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉండాలా, నో డైరెక్షన్ అంటున్నాడు. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, సరే ఒక్క నిమిషం. A graphical representation, a vector is represented by a point, a line segment, a arrow, a circle. So graphical representation ఎలా ఉంటుంది వెక్టార్ కంటే? ఒక arrow mark type లో ఉంటుంది. సో ఆప్షన్ నెంబర్ సి is the right answer. Next question, which type of vector has a fixed line of action and is characterized by its magnitude and direction? Free vector, bound vector, unit vector, null vector. మనకి ఏమంటారు అంటే, which vector has a fixed line of action and characterized by the magnitude. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కనుక బౌండ్ వెక్టార్. ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ అడిషన్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ పారాగ్రామ్ లా, పాలిగన్ లా, ట్రయాంగిల్ లా, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో మనం ఏదన్నా రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా మనకి 3 లాస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద రిజల్టెంట్? ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ కదా, అది రిజల్టెంట్. అంటే 2 ఫోర్సెస్ ని మనం కలిపి ఒక ఫోర్స్ గా మార్చే ప్రొసీజర్ ఏమంటామంటే రిజల్టెంట్ అంటాం. ఈ రిజల్టెంట్ కనుక్కునేకి మనకి 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ట్రయాంగిల్ లా. ట్రయాంగిల్ ఏమని చెప్తుంది? when 2 sides are considered as p, q, last one is the resultant of the force moving in opposite direction. అంటే ఏమంటే, ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్, ఒకటి p ఇంకోటి q అయితే ఆపోజిట్ లో ఉన్నది, అంటే రిమైనింగ్ సైడ్ ని మనం రిజల్టెంట్ అంటాము. అది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుందని చెప్తుంది, దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. అదే విధంగా పాలిగన్ లో ఏమని చెప్తుంది? ఇన్ ఏ పాలిగన్, పాలి అంటే 5 కాదు, నంబర్ ఆఫ్ అని. నంబర్ ఆఫ్ ఫోర్సెస్ లో ఒకటి వదిలేస్తే రిమైనింగ్ అన్ని కలిపి p, q అంటాము. లాస్ట్ వన్ రిజల్టెంట్ అంటాము. అది కూడా అంతే, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా చెప్పే లాస్ మనకి ట్రయాంగిల్ లా ఒకటి, పాలిగన్ లా ఒకటి, పారాగ్రామ్ లా ఒకటి. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ద రిజల్టెంట్ ఆఫ్ ద వెక్టర్ అడిషన్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ అంటే ఈ 3 మెథడ్స్ నుంచి కూడా కనుక్కోవచ్చు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమి ఇప్పుడు మనకు? ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లా స్టేట్ దట్ ఇఫ్ 2 వెక్టార్స్ యాక్టింగ్ అట్ ఎ పాయింట్ ఆర్ represent by 2 adjacent sides of triangle, then the third side represent the resultant of the vector. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము దాని గురించి. చెప్పండి, పారాగ్రామ్ లానా, ట్రయాంగిల్ లానా, పాలిగన్ లానా, రెజల్యూషన్ ఆఫ్ వెక్టారా? సో 2 సైడ్స్ ఉన్నాయి, థర్డ్ సైడ్ ఏమంటున్నాం మనం? రిజల్టెంట్ అంటున్నాం. సో అలానే ఏమంటాం? ట్రయాంగిల్ లా అంటాం. ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ రిజల్టెంట్ ఈజ్ ఇన్ ఏ వెక్టార్, స్కేలార్, కాంప్లెక్స్ నంబర్, మ్యాట్రిక్స్. సో రైట్ ఆన్సర్ వెక్టార్. ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఇస్ ఆల్వేస్ వెక్టార్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రాస్ బి అని మనం ప్రాబ్లం చేసి ఉంటాం కదా, దీన్ని మనం ఏమంటామంటే క్రాస్ ప్రోడక్ట్స్ అంటాం. సరే, ఇంకా ఫర్దర్ గా మనకు వచ్చిన క్వశ్చన్స్ లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి నీట్ గా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్. ఇట్ ఈల్డ్స్ ఏ సెక్టార్, ఇట్ ఈల్డ్స్ ఏ వెక్టార్, ఇట్ ఈస్ ఏ కమ్యూటేటర్, ఇట్ ఈస్ ఏ డిస్ట్రిబ్యూటివ్. సో రైట్ ఆన్సర్ ఏది మనకు? ఇట్ ఈల్డ్స్ స్కేలార్. సో స్కేలార్ ఇస్ ద ఆన్సర్. ఏమంటున్నాడు? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ కావాలంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలంటే అవి ఖచ్చితంగా స్కేలార్ అయి ఉండాలి. ఓకే, డాట్ ప్రోడక్ట్ అంటే ఏం సార్ అంటే ఏ డాట్ బి అనే ప్రాబ్లం చేసి ఉంటాం కదా మనం రెగ్యులర్ గా, అంటే డిస్క్రిప్టివ్ టైప్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లాసెస్ అయితే మనం చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం అయితే కనుక రెగ్యులర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది డాట్ ప్రోడక్ట్ అంటే ఏమి, క్రాస్ ప్రోడక్ట్ అనేది ఏమి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The unit vector is a direction of the positive x-axis is denoted by I, J, K, U. ఏమంటారు అంటే ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎలా డొనేట్ చేస్తాము అంటే గనక, సో మీరు ప్రాబ్లం చేసేప్పుడు గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j మైనస్ 4k ఈ విధంగా ఇచ్చేటాడు. సో ఐ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఎక్స్ యాక్సిస్, జే ఇండికేట్ చేస్తుంది వై యాక్సిస్, కే వచ్చి జెడ్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాజిటివ్ సింబల్ ఉందంటే ఇది పాజిటివ్ అని చెప్పి, లేదంటే నెగిటివ్ క్వాడ్రంట్ లో ఉందండి అంటే గ్రాఫ్ తీసుకున్నప్పుడు మనము పాజిటివ్ క్వాడ్రంట్ లో ఉందని పాజిటివ్ సింబల్స్ వస్తాయి అంతే, సింపుల్ గా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్? 0నా, 1నా, అన్డిఫైన్డా, ఇన్ఫినిటీనా? సో రైట్ ఆన్సర్ 0.
సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. డాట్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్స్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ ఉంటే కనుక ఆన్సర్ వచ్చేది మనకి 0. ఎక్కడ డాట్ ప్రోడక్ట్ లో ఏ డాట్ బిలో రెండు పర్పెండిక్యులర్ గా ఉంటే మనకు వచ్చే ఆన్సర్ 0. అదే ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, దేంట్లో డాట్ ప్రోడక్ట్ లో వచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుంది అంటే మాక్సిమం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి, నోట్స్ లో కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద ట్రయాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఇస్ 0 degrees, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దేర్ డాట్ ప్రోడక్ట్? సో ఇప్పుడు ఏమన్నా మనం క్వశ్చన్ ఇంతకుముందు, సో ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఎందుకు? మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, పర్పెండిక్యులర్ ఉంటే 0, అవి రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ ఉన్నాయని మనకెలా అర్థమైంది సార్ అంటే 0 degrees అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, వీటి మధ్యలో యాంగిల్ తీటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 degrees లో ఉన్నప్పుడు వై యాక్సిస్ కూడా ఎక్కడ ఉంటుంది? దీనిపైనే ఉంటుంది కదా, అంటే ప్యారలల్ కదా, నథింగ్ బట్. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, మనం గుర్తుపెట్టుకునే ఎగ్జామ్ లో రాసే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ద టూ వెక్టార్స్? సో డాట్ ప్రోడక్ట్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది సార్ అంటే కనుక మినిమం వాల్యూ అంటే -1, మాక్సిమం వాల్యూ అంటే 1. ఎక్కడుంది మనకి ఆప్షన్? ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈక్వేషన్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నట్టుగా. ఇఫ్ వెక్టార్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కనుక 0 అయితే దెన్ కండిషన్ ఏమి? వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ బీనా, వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వెక్టార్ బీనా, వెక్టార్ ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు వెక్టార్ బీనా, వెక్టార్ ఏ ఈజ్ ప్యారలల్ టు వెక్టార్ బీనా. సో రైట్ ఆన్సర్ ఏమి? వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెక్టార్ బి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయని దాని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ఏ సింగిల్ వెక్టార్ ఇంటూ 2 or more వెక్టార్స్ ఈజ్ కాల్డ్. ఒక వెక్టార్ ని 2, 3 మోర్ దాన్ 1 కింద మారిస్తే దాన్ని ఏమంటాం? వెక్టార్ అడిషన్, వెక్టార్ సబ్స్ట్రాక్షన్, వెక్టార్ మల్టిప్లికేషన్, వెక్టార్ రెజల్యూషన్. సో దాన్ని ఏమంటాం? వెక్టార్ రెజల్యూషన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజల్యూషన్ అంటే డెఫినేషన్ ఏమి? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 forces కదా. మనకు గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వాల్యూ క్వశ్చన్ లో ఇస్తే మనం రెజల్యూషన్ 2 forces గా మార్చేదాని కోసము దీన్ని పి దీన్ని క్యూ అనుకుంటే ఫార్ములా ఏం రాసింటాం? ఆర్ కాస్ థీటా రాసింటాం పీకి, ఆర్ సైన్ థీటా రాసింటాం క్యూకి. గుర్తుందా? సో మీకు పి అని ఇవ్వచ్చు, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా ఇస్తాయి, క్యూని ఎఫ్ ఆఫ్ వై అని కూడా ఇస్తాయి. ఏది ఇచ్చినా ఒకటే, ఫార్ములా మాత్రం మనం అర్థం చేసుకుంటే చాలు. సరే నెక్స్ట్ కేసు చూద్దాం. వెన్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఈజ్ 0, ఇట్ ఇండికేట్స్ దట్ the vector are perpendicular, the vector are parallel, the vector are anti-parallel, the vector are collinear. So right answer, vectors are perpendicular. అర్థమైందా? వెక్టార్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాన్ని మనం 0 అని తీసుకుంటున్నాం. సో మినిమం వాల్యూ ఎంత అంటే కనుక -1, మాక్సిమం వాల్యూ ఎంత అంటే కనుక 0. అర్థమైందా? రెండు పర్పెండిక్యులర్, రెండు ప్యారలల్, రెండు ఆపోజిట్ డైరెక్షన్. సో సింపుల్ కాన్సెప్ట్. ఇదంతా దేనికి కన్సిడర్ చేస్తాం మనం? దేంట్లో వస్తాయి మనకి ఇవన్నీ అంటే కనుక డాట్ ప్రోడక్ట్ లో వస్తాయి. సో ఒక్క క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకున్న ఎటువంటి బిట్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఎగ్జామ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ ఏ 3,4 అండ్ బి -2,5. సరే ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు కాన్సెప్ట్ ఏమనేది. డాట్ ప్రోడక్ట్ చేయమన్నాడు. డాట్ ప్రోడక్ట్ అంటే ఏమి? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, లేదా ఐజే అనుకోవచ్చు, ఐజే కూడా అనుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏం సార్ అంటే ఇంకా ఐ వాల్యూస్ ని మల్టిప్లై చేయడం. సో 3 2 జా 6 -6 అంతేనా? తర్వాత 4 5 జా 20 +20. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? ఆన్సర్ 14. సో సరే నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ ఏ 2 3 1 అండ్ బి 4 -1 2. క్రాస్ ప్రోడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే వెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది 2 3 1, తర్వాత బి అనే వెక్టర్ ఇవ్వడం జరిగింది 4 -1 2. దీన్ని సాల్వ్ చేయాలి మనము అంటే కనుక. సో క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం మనము? మ్యాట్రిక్స్ ఫామ్ లో చేస్తాం. అంటే 3/3 ఉండాలి. ఐజేకే అని రాసుకుందాము, ఇమాజినరీ వాల్యూస్ రాసిన తర్వాత దీన్ని మనం మ్యాట్రిక్ లో లాగా, అంటే మనం డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మ్యాట్రిక్స్ లో మనం పైన వాల్యూస్ రాసుకుంటాం కదా, మైనస్ ప్లస్ మైనస్ అని, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ అని ఈ విధంగా రాసుకోవాలి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఐకి జేకి కేకి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఇంటూ ఈ ఐ రాసేటప్పుడు ఈ కాలంలో వదిలేసేయాలి, ఈ కాలంని రోని, అంటే రిమైనింగ్ మిగిలింది ఏడి మైనస్ బీసీ. అంటే 3 2 జా 6 -1 ఇంటూ -1 -1 మైనస్ ఆఫ్ +1 అయింది. యాక్చువల్గా -1 బయట మైనస్ ఉంది కాబట్టి రెండు కలిపి ప్లస్ అయినాయి. ఓకే కదా? తర్వాత మైనస్ జేకి రాస్తాం. మైనస్ ఎలా వచ్చింది సార్ అంటే మనం ప్లస్ మైనస్ రాసుకుంటాం కదా మ్యాట్రిక్స్, ఆ విధంగా జేకి రాసుకున్నప్పుడు ఈ కాలం వదిలేస్తే 2 2 జా 4 -4 4 -4 ప్లస్ కేకి రాసినప్పుడు కే ఇంటూ ఏడి మైనస్ 2 1 జా 2. సరే కేకి రాసినప్పుడు ఈ కాలం వదిలేస్తాం. నెక్స్ట్ టైం 2 ఇంటూ 1 2 ఇంటూ -1 -2 -3 2 జా 3 4 జా 12. సో సింప్లిఫై చేద్దాం. 6 1 ఎంత? 6 + 1 7 I, ఇది 0 అయిపోతుంది. -2 -2 వచ్చి -14K.
సో ఈ వాల్యూ ఎక్కడ ఉంది మనకు IJK 7 14 0 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఓకే, క్లియర్ కదా? ఇలా చేస్తాం మనం క్రాస్ ప్రోడక్ట్ అయితే ఇంకా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లా ఆఫ్ ఫ్రిక్షన్ స్టేట్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్? న్యూటన్స్ లా ఆఫ్ ఫ్రిక్షన్, కూలుమ్స్ లా ఆఫ్ ఫ్రిక్షన్, ఆర్కిమిడ్ లా ఆఫ్ ఫ్రిక్షన్, తర్వాత కెప్లర్స్ లా ఆఫ్ ఫ్రిక్షన్. సో రైట్ ఆన్సర్ ఏమంటే దీంట్లో కూలుమ్స్ లా ఆఫ్ ఫ్రిక్షన్. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? లా ఆఫ్ ఫ్రిక్షన్ స్టేట్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. ఏం చెప్తుంది మనకి ఇది? ఎవరు చెప్తారు మనకి ఇది అంటే కూలుమ్స్ లా ప్రకారం రాసిపోయింటాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్? The friction experienced by an object, angle of which friction act, a measurement of the roughness of a surface, a constant relating friction force and normal reaction. So what is the answer? Related answer. So option number D is the related answer. ఇచ్చినాలలో ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇట్ ఇస్ a ratio of frictional force by normal reaction అని మనం నేర్చుకుంటాం థర్డ్ యూనిట్ లో. ఫ్రిక్షన్ అనే థర్డ్ యూనిట్ లో ఫిజిక్స్ టాపిక్ లో. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. For an object sliding down in inclined plane without friction, its acceleration is 0, acceleration due to gravity, less than g, greater than g. ఇక్కడ ఏమంటాను అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ పైన ఏమి ఫ్రిక్షన్ లేకుండా స్లిప్ అయితే వస్తుంది అనుకోండి. అక్కడ ఏమంటున్నాడు మనకి పాయింట్ ఏమి ఇచ్చినాడు అంటే కనుక వితౌట్ ఫ్రిక్షన్ అన్నాడు. ఇక్కడ ఫ్రిక్షన్ ఏం లేకపోతే ఇది కంప్లీట్గా కిందికి వచ్చేకే ట్రై చేస్తుంది. అంటే ఎంత ఫోర్స్తో కిందికి వస్తుంది అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఫోర్స్తో అంటే ఈ స్లైడింగ్ పైన కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ కిందికి ఎంత ఫోర్స్ అయితే వచ్చిందో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతే ఫోర్స్తో కిందికి వచ్చే ట్రై చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ లేదు కాబట్టి. సో రైట్ ఆన్సర్ ఏమి? ఆప్షన్ నెంబర్ బి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ సెక్షన్కి సంబంధించి. విచ్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ అపోజ్ ద ఇనిషియేషన్ ఆఫ్ మోషన్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్? స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్. రైట్ ఆన్సర్ స్టాటిక్ ఫ్రిక్షన్. మనకేమి ఇచ్చాడు? అపోజెస్ ద ఇనిషియేషన్ అన్నాడు. ఇనిషియేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ అని. సో ఈ పాయింట్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ ఏం చూస్ చేసుకుంటున్నాం? స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాం. ఓకేనా? వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి. మీరు ఈసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో వాళ్ళు కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. ఎందుకంటే అక్కడ మనం డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను దాంట్లో షేర్ చేస్తాను. ఓకే.